ఐడియా మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేర్చుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మనకు మైండ్ లో స్టోరేజ్ అయ్యే విధానం ఈ 3 ద్వారా మన స్టోరేజ్ అవుతుంది. ఒకటి మన విజువల్స్, మనం ఏదైతే చూస్తున్నామో దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్ మనకు స్టోరేజ్ అవుతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వింటున్నామో దాని ద్వారా మన మైండ్ లోకి స్టోరేజ్ అవుతుంది. అండ్ అదే విధంగా చూసినట్టయితే మనం ఏదైతే టచ్ చేస్తున్నామో ఆ ఒక ఫీలింగ్ ద్వారా మన మైండ్ లో ఒక ఎనర్జీ అనేది స్టోరేజ్ అవుతుంది. మీరు ప్రతి వ్యక్తిలో ఈ 3 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఏదైతే మనం జీడీడీ చూసామో అదే విధంగా ఈ ఫిల్టర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఫిల్టర్స్ లో కనుక మీరు పాజిటివ్ గా ఒకవేళ దీన్ని ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం. ఎందుకోసం అని చూసినట్టయితే ప్రతి ముగ్గురులో ఒక్కొక్క దాంట్లో టాప్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజువల్స్ లో హైలో ఉండొచ్చు, అంటే మీరు ఏదైనా చూస్తేనే ఇన్ఫర్మేషన్ ని గుర్తుంచుకోవచ్చు. అంటే మీ మైండ్ సెట్ వచ్చేసి విజువల్స్ లో పరంగా ఎక్కువ కనుక ఉన్నట్టయితే మీ యొక్క థాట్ ప్రాసెస్, మీరు నేర్చుకునే విధానం, మీకు ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లో స్టోరేజ్ అయ్యే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు వింటేనే గుర్తుండే మైండ్ సెట్ కనుక మీ యొక్క బాడీ మీ యొక్క స్ట్రక్చర్ కనుక మీ మైండ్ లో ప్రజెంట్ మీ యొక్క టాప్ లో ఉన్నట్టయితే, అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ని వింటేనే మీరు ఎక్కువ గుర్తుంచుకోగలుగుతున్నట్టయితే మీ యొక్క సూపర్ పవర్ ఏంటి? మీకు ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవ్వడానికి వినడం. ఒకవేళ మీరు కైనెస్టిక్ పర్సన్, ఏదైనా వస్తువుని టచ్ చేస్తూ లేదా దాన్ని ముట్టినప్పుడు మాత్రమే దాని ఒక ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకునే కనుక పర్సన్ ఉన్నట్టయితే మీ యొక్క సూపర్ పవర్ కైనెస్టిక్ ఫస్ట్ లో ఉంటుంది. అంటే అన్ని యూజ్ అవుతాయి, కానీ ఇందులో టాప్ లో ఏదో ఒక దాంట్లో ఉంటారు. ఒక పర్సన్ ఎగ్జామ్స్ లో కావచ్చు, ఒక ఫీల్డ్ లో కావచ్చు, రాణించలేకపోతున్నారు, మనం నేర్చుకోలేకపోతున్నాం అనుకుంటే ఒకవేళ విజువల్ పర్సన్ కి మనం ఆడిటరీ కావచ్చు, కైనెస్టిక్ కావచ్చు, వీటికి సంబంధించిన విధంగా ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అయ్యేలా రుద్దినట్టయితే తను ఇన్ఫర్మేషన్ ని నేర్చుకోలేదు. మీరు కనుక ఆడిటరీ అంటే ఒకవేళ వినే పర్సన్ అయినట్టయితే మీరు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ గుర్తు చేసుకోలేరు, మీరు రాయడం ద్వారా ఇన్ఫర్మేషన్ గుర్తు తీసుకోలేరు. మీరు ఓన్లీ వినడం ద్వారానే మీ యొక్క స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది మీ మైండ్ లో. అదే విధంగా కైనెస్టిక్ పర్సన్ ఆ వస్తువుని చూస్తూ 100% టచ్ చేస్తూ ఆ ఫీలింగ్ ద్వారానే దాని స్పర్శని అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత దాని గురించి వినడం, దాని గురించి చూడడం చేస్తేనే గుర్తుండగలుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్ యొక్క మీ యొక్క ప్రజెంట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాని అనుగుణంగా ఈ 3 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. టాప్ లో 1, సెకండ్, థర్డ్ ఇలా రేంజ్ లో ఉండడం జరుగుతుంది. వాటి అనుగుణంగా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ని గుర్తుంచుకోలేకపోతున్నారంటే, మీరు ఒక దీంట్లో రాణించలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారంటే ఈ మూడిట్లో మీరు ఏదో ఒక దాంట్లో టాప్ లో ఉంటారు. కానీ దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా సెకండ్ అండ్ థర్డ్ దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ ని గుర్తుంచుకోలేరు. ఈ వీడియో కనుక మీకు మైండ్ బ్లోయింగ్ అనిపించినట్లయితే కామెంట్ బాక్స్ లో B1 టైప్ చేయండి. ఇటువంటి NLP టెక్నిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.